ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోతో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాం కదా. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానీ, పూజలు కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజల్స్ నెంబర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే రేపు పంచమి అండి, అలాగే మంగళవారం కూడా. మంగళవారం రోజు పంచమి కలిసి రావటం అమ్మవారికి చాలా చాలా విశేషమైనటువంటి ఒక రోజు, చాలా చాలా శక్తివంతమైన రోజు కూడా. మామూలుగానే పంచమి అంటేనే చాలా శక్తివంతమైంది, అలాంటిది మంగళవారం అంటే అమ్మవారిని మనం ఇష్టంగా పూజించుకునేటువంటి రోజు. అలాంటి మంగళవారం పైగా పంచమి కలిసి రావటం చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి, ఈరోజు మనం చేసుకోబోయే ఈ పరిహారం కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం కానీ మనల్ని అప్పుల నుంచి బయటపడేయగలిగే ఒక మార్గాన్ని మనకు చూపించగలుగుతుంది. అలాంటి ఒక గొప్ప మంత్రం, అలాగే పరిహారం. దీనికోసం మనం ఏమీ చేయనక్కర్లేదు. ఏదో కష్టంగా మన ఇంట్లో లేనాటివి తెచ్చుకోవాలి, దీనికి ఎంతో ఖర్చు అవుతుంది అనే సమస్యే లేదన్నమాట. ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులే. చాలా సులభంగా మనం చేసుకునే పంచమి పూజలో భాగంగానే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. మంత్రం అనేది, అమ్మవారి మంత్రాలు మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాం. మన కష్టానికి తగ్గట్టుగా, మన కోరికలు నెరవేరడానికిగా, మనం ఏదో ఒక సమస్యను తొలగించుకోవటానికి అమ్మవారి మంత్రాల్ని మనం చెప్పుకుంటూ, అమ్మవారిని పూజించుకుంటూ, అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాం. అలాగే రేపు పంచమి రోజు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రంతో పాటు మనం చూపించబోయే ఈ చిన్న పరిహారం అనేది మనం చేసుకున్నట్లయితే మనకున్నటువంటి అప్పుల బాధల్ని తొలగించుకునే మార్గం అనేది మనకు కనపడుతుంది. డబ్బు అనేది మనకు ఎక్కువగా చేరడానికి మార్గాలు, మనకు రాబడులు అనేటివి మనకు వస్తాయన్నమాట. మనం చేయగలిగిన ఆ పనులు అనేటివి మనకు కలుగుతాయి. ఆ పని కూడా లేకపోతే మనం ఏం చేయగలం చెప్పండి? డబ్బు సంపాదించే పని అనేది ఏదైనా మనకు దొరకాలి కదా. ఆ పని కూడా దొరక్క మనం ఆర్థికంగా కష్టపడుతూ చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి బాధల నుంచి తప్పించడానికి, మనకున్న అప్పుల సమస్యల నుంచి మనల్ని గట్టెక్కించడానికి అమ్మవారు చూపించబోయేటువంటి ఈ మార్గాన్ని అందరూ కూడా పాటించి ఈ పరిహారం అనేది చేసుకోండి. తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా షేర్ చేసుకోబోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక పరిహారంలోకి వచ్చేస్తే, మనకు మన ఇంట్లో ఉండేటువంటి ఆకు ఏమాకంటే వామాకు. వామాకు అనేది అందరిలో కూడా ఉంటుంది. అది సహజంగా మన ఇంట్లో కరివేపాకు ఎలాగైతే ఉంటుందో అలాగే వామాకు అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ఒక చిన్న కుండీలో మనం ఒక మొక్క అనేది అలా పెట్టేసి వదిలేసాము అంటే అది చాలా గుబురుగా మారిపోయి చాలా పెద్ద మొక్క అనేది అవుతుందన్నమాట. అది ఎందుకు ఉపయోగిస్తాము అనేది మనకు తెలుసు. మన ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే, అది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా ఆకుని ఒక 2-3 ఆకులు అనేది కోసి కొంచెం పెనం మీద అలా వేడి చేసి దాంట్లో నుంచి మనం కొంచెం రసాన్ని తీస్తాం. ఆ రసాన్ని కనుక మనం ముక్కు తుర్రుల్లో కానీ, పిల్లలకి కడుపులోకి కానీ మనం పోసినప్పుడు జలుబు అనేది విరిగిపోతుంది. కడుపులో ఏదో నలతగా ఉన్నా కానివ్వండి, అరగక పిల్లలు పాలు కక్కోవటం ఇలా చేస్తూ ఉన్న పిల్లలకు కూడా ఆ వామాకు రసం అనేది పోస్తూ ఉంటారు. కడుపు గుర్రు అలా అంటూ ఉంటుంది కదా, అంటే కడుపులో ఉబ్బరంగా వేడిగా ఉన్నప్పుడు కూడా కొంచెం ఆ వామాకు అనేది పెను మీద వేడి చేసి ఆముదంలో ఆ చిన్నపిల్లలు పొట్ట మీద వేస్తారన్నమాట. ఇలా వేసినా కూడా దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ మందు పనిచేసి పిల్లలకి ఉపశమనం కలిగిస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఆ వామాకుని తినటం కానివ్వండి, అలా తినలేకపోతే వాటిని కొంచెం వేడి చేసి రసం పిండి ఆ రసాన్ని కూడా గొంతులో పోసుకుంటూ ఉంటారు. జలుబు అనేది టక్కున విరిగిపోతుంది. స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఆకే మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే కనుక మీ పక్కిళ్ళలో ఎక్కడైనా కూడా ఉంటుందండి. రేపు పంచమి అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది. ఈ ఆకుతోనే ఇప్పుడు మనం చేయబోయే పరిహారం. ఆ పరిహారం వల్ల ఆ ఒకే ఒక్క ఆకు చాలన్నమాట.
మనకు అప్పుల నుంచి మనం బయటపడగలిగే మార్గాన్ని చూపిస్తుంది. అది ఎలా చేయాలి అంటే ఒక 5 ఆకులు అనేది తీసుకోవాలి. 5 ఆకుల్లో వచ్చేసి కొంచెం పచ్చకర్పూరం, ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం పెట్టుకొని దాంట్లో ఒక లవంగం, ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్న విధంగా 5 ఆకుల్లో 5 పచ్చకర్పూరాలు, 5 లవంగాలు ఒక తట్టలో పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. అమ్మ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా పెట్టి అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి మనం చక్కగా అలంకరించుకొని ఎర్ర మందార పూలు అనేది అమ్మవారికి మనం పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పాటు మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెడుతూ ఉంటాం. దానిమ్మ గింజలలో తేనె వేసి కలిపి పెట్టడం, పానకం పెట్టడం, చిలగడ దుంపలు, అలాగే వేరుశనగ గుళ్ళు ఉడికించి పెట్టడం, అలాగే ఎర్ర అరటిపళ్ళు, ఇలా ఇవేమీ లేకపోయినా మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో ఒక నైవేద్యం అనేది అమ్మవారికి మనం ప్రసాదంగా నివేదిస్తాం. కాబట్టి ఆ ప్రసాదంతో పాటు ఒకే ఒక ఆకులో కొంచెం చైనా కలకండ, ఒక 5 ముక్కలు అనేది చైనా కలకండ అనేది ప్రసాదంగా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఆ ఆకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అనేటివి ఆ తీపుకి తీసుకొని ఆ తీపి అనేది మనం ప్రసాదం పెట్టిన తర్వాత మనం తింటాం కదా, మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ పాజిటివిటీ అనేది మనల్ని ఎంతో కష్టం చేయడానికి మనకు ఒక తీపి శుభవార్తలు, తీపి మీకు మంచి మార్గాలు మీకు తెలుస్తాయన్నమాట. అంటే మీకు ఏదో ఒక జాబ్ రావటమో, మీరు చేసే పనిలో అభివృద్ధి జరగటమో, అలాంటి శుభవార్తలు అనేది మీరు వింటారు. ఆ తర్వాత వచ్చి మీ ఇంట్లో నెగిటివిటీ పోవాలి అంటే మనం పక్కన ఉంచుకున్నాం కదా 5 ఆకుల్లో ఉన్నటువంటి పచ్చకర్పూరం, లవంగం, వాటిని మనం ముట్టించి ఇల్లంతా కూడా ధూపం వేయాలండి. ఆ హారతి అనేది మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా తిప్పాలి. అలా తిప్పినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది. ఆ తర్వాత మీకు ఇంకా అంతా కూడా శుభమే జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయమే కలుగుతుందండి. కాబట్టి తప్పకుండా కూడా ఈ వామాకు మన వంటికి ఎలాంటి మేలునైతే చేస్తుందో మన జీవితంలో కూడా అంత మంచి మార్పులు అనేటివి తెస్తుంది. మీకు డబ్బును అధికంగా చేర్చిపెట్టేటువంటి ఒక మార్గాలు అనేటివి మీకు చూపిస్తుంది. తప్పకుండా ఈ పంచమి రోజున మీరు చేయవలసిన ఈ పరిహారం మర్చిపోకుండా ఎంతలే అనుకోకుండా చేసి చూడండి. మీకు ఒక మంచి ఫలితం అనేది కలుగుతుంది. సాయంత్రం వరకు పంచమి అనేది ఉందండి. సాయంత్రం మీరు రాత్రి పూజగా మనం శక్తివంతంగా చేసుకుంటూ ఉంటాం అమ్మవారి పూజలు. ఉదయం మీకు కుదరని వాళ్ళు సాయంత్రం రాత్రి పూజగా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.